నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ఏపీలో పెట్టుబడుల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అలానే డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ గారికి ఎందుకు ఆ పరిస్థితి పట్టింది సో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో సార్, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వెళ్తున్నారు, ట్రంప్ గారికి కూడా అదే పరిస్థితి ఎందుకు సార్ అలా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్కి అవమానకరం. ఎస్, ఎందుకనంటే ఒక అగ్రరాజ్యానికి ఆయన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలకి అగ్రరాజ్యం అమెరికా అని చెప్పుకుంటుంటారు. అది భూతల స్వర్గం, అక్కడ లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు అందరికీ పెద్దన్న అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అమెరికా అధ్యక్షుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఏ విధంగా అయితే పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ తరహాలో వ్యవహరించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే, యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా మన దేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ దావోస్ వెళ్తుంటారు. దావోస్ వెళ్ళి ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వనరులు ఏమున్నాయి, ఆయా రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టచ్చు, ఏ రంగంలో పెడితే మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ రంగంలో పెట్టడానికి వనరులు కానీ భౌగోళిక పరిస్థితులు కానీ లేదా మానవ శక్తి కానీ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు అక్కడికి పోయి, దావోస్ పోయి. ఓకే, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని ఫోకస్ చేస్తే అక్కడికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ని బేస్ చేసుకొని ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. ఓకే, దాని ఫలితంగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఉపాధి అవకాశాలు వస్తే కనుక ప్రజలందరూ ఆర్థికంగా బాగుంటారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు అనేక రాయితీలు ఇస్తుంటారు. రాయితీలు ఇస్తారు, విద్యుత్ రాయితీ ఇస్తారు, తర్వాత వాటర్కు సంబంధించినటువంటి రాయితీలు ఇస్తారు, భూములు ఫ్రీగా ఇస్తారు. రూపాయికి కూడా భూములు ఇచ్చారు, మనం చూసాం కదా. భూములు ఇస్తారు. దాంతోపాటు కొన్ని రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాటిలో ఎగ్జంప్షన్స్ ఇస్తారు. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ ఇస్తారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ మధ్యకాలంలో, 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు బ్లాంక్ చెక్ మీద నేను సంతకం పెడతాను, మీరు వచ్చేసేయండి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఆ రాష్ట్రంలో రాజధాని ఇప్పటి వరకు లేదు, ఇంకా అఫీషియల్గా రాజధాని దానికి గెజిట్ రాలేదు. కాబట్టి విడిపోయినటువంటి రాష్ట్రం అది. విడిపోయిన రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్లస్ వనరులు లేవు, ఎయిర్ కనెక్టివిటీ లేదు, రైల్ కనెక్టివిటీ లేదు, రోడ్ కనెక్టివిటీ లేదు, ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి చోటకి ఇండస్ట్రీస్లు పెట్టుబడులు పెట్టడానికి రారు. అందుకని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, మీరు రాండి, మీకు అన్నీ ఫ్రీగా నేను ఇచ్చేస్తాను, మీరు రాండి అని చెప్పి ఆయన అంటున్నారు. ఓకే, ఆయన అంటున్నారంటే అర్థం ఉంది, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి అర్థం ఉంది. ఇప్పుడు అక్కడ ట్రంప్ గారు అంటే అక్కడ ఆల్రెడీ అంతా డెవలప్ అయింది కదా సార్, అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకని అట్లా ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు అంతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి నేను ఓపెన్ గా బ్లాంక్ చెక్ రాసిస్తానని చెప్పి అంటున్నారు, అదే తరహాలో ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, అక్కడ మా దేశానికి రండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో ఉత్పత్తులు తయారు చేయండి, మా దేశంలో తయారు చేసి ఇతర దేశాలకి ఎగుమతులు చేయండి అని చెప్తున్నాడు ఆయన. అంటే నెక్స్ట్ ఇండియా డెవలప్మెంట్ అయిపోయిద్దేమో అన్న దాంతో ఏమన్నా అట్లా చెప్తున్నారు అనుకోవచ్చా సార్? సో ఇండియా డెవలప్మెంట్ కన్నా కూడా ఆయన ఒక అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా అయితే వ్యవహరించాలో దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి చెప్పచ్చు. ఎస్ సార్, అవును. ఇప్పుడు ఆయన అరబ్ కంట్రీస్లో పర్యటన చేస్తున్నాడు. మొన్న మధ్య ఆయన అరబ్ కంట్రీస్లో చేస్తూ సౌదీలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏం చేశారు? యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, ఎందుకు? రెసిప్రోకల్ ట్యాక్స్ వార్ నడిచింది ఎవరెవరికి, చైనాకి అమెరికాకి మధ్యలో, అలాగే భారతదేశానికి అమెరికాకి మధ్యలో కూడా నడిచింది. కాబట్టి నెగోషియేషన్స్ జరిగాయి. నెగోషియేషన్స్ తర్వాత ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ సంబంధించినట్టు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకే, అయితే ఈ ట్రేడ్ వార్లో చైనాకి అమెరికాకి మధ్యలో 250 వేస్తాను, 250% వేస్తాను ఇంపోర్ట్ ట్యాక్సెస్ చైనా ఉత్పత్తుల మీద అని చెప్పి ఆయన ఒకనొక మూమెంట్లో నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్. ఆ సందర్భంగా అక్కడ యాపిల్
ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి కంపెనీ యాపిల్ కంపెనీ చైనా నుంచి మనకి భారతదేశానికి రావాలని చెప్పి భారతదేశంలో ఎక్స్పాన్షన్ అనేది భారతదేశంలో చేసుకోవాలి. భారతదేశం నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ ఈజీగా చేసుకోవచ్చు, ట్యాక్సెస్ కూడా తక్కువ భారతదేశం నుంచి చేసుకుంటే అనేటువంటి ఉద్దేశంతో భారతదేశానికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది యాపిల్ కంపెనీ. నిర్ణయం తీసుకుంటే యాపిల్ కంపెనీ మీరు ఎక్స్పాన్షన్ ఇండియాలో చేయడానికి లేదు, మీరు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టండి అమెరికాలో అని చెప్పేసి అంటాడు ట్రంప్. ఇప్పుడు లాస్ట్కి ట్రంప్ ఆ మాట డైరెక్ట్గా అన్నాడు, అది మీడియాలో కూడా వచ్చింది, ఇంటర్నేషనల్గా దాన్ని వైరల్ కూడా చేశారు. మరి ఆ యాపిల్ కంపెనీ విందా? ట్రంప్ మాట విందా అంటే వినలా. వాళ్ళు బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా 10 రూపాయలు ఎక్కడ మిగిలితే అక్కడికి వెళ్తారు. ట్రంప్ని చూసో, లేకపోతే నరేంద్ర మోడీ గారిని చూసో, లేకపోతే జిన్పింగ్ని చూసో, లేకపోతే పుతిన్ను చూసో, లేకపోతే చంద్రబాబు గారిని చూసో రావు. వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ కలుగుతుందో, ఎక్కడ 10 రూపాయలు మిగులుతాయి, ఎక్కడ మ్యాన్ పవర్ చీప్గా దొరుకుతుందో అక్కడికి వస్తారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు భారతదేశంలో వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఈజీగా ల్యాండ్ దొరుకుతుంది, ఈజీగా మ్యాన్ పవర్ దొరుకుతుంది, చీప్ మ్యాన్ పవర్ దొరుకుతుంది, తక్కువ బడ్జెట్లో ఎక్స్పోర్ట్కి తక్కువ ఛార్జ్ తోటి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు నువ్వు భారతదేశానికి కాదని అమెరికా ఎందుకు వెళ్తాడు ఇండస్ట్రియలిస్ట్? అందులో యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి CEO కుక్, ఆయన పేరు టిమ్ కుక్ అనుకుంటా, ఆయన చాలా క్లియర్ గా చెప్పేశాడు CNN IBNకో ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ, మరి ట్రంప్ ఇలా చెప్పాడు కదా మీకు ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి అమెరికాలో పెట్టమని చెప్పారు కదా, మరి మీరు మార్చుకున్నారా మీ నిర్ణయాన్ని అని చెప్పి అడిగారు. ఆయన నో అన్నారు, మేము ఇండియాలో పెట్టుబడులు పెడతాము, మేము అమెరికాలో పెట్టుబడులు పెట్టలేము అని చెప్పారు. ఎందుకని పెట్టలేము అని చెప్పారు ఆ విధంగా అంటే అమెరికాలో లేబర్ చాలా కాస్ట్, అవును, మ్యాన్ పవర్ చాలా కాస్ట్, అక్కడ లేబర్ ఛార్జెస్ చాలా హై ఉంటాయి. అక్కడ మీకు గంటకి $40 $30 ఇవ్వాలి, ఆడ లేకపోతే $8 సంథింగ్ ఏదో ఉంది, అంటే రోజుకి ఇంత ఇవ్వాలి, $8 లెక్క ఉంది, గంటకి ఇన్ని డాలర్లు ఇవ్వాలని చెప్పి. ప్లస్ అక్కడ 8 hours చేయాలి అనేటువంటి రూల్ లేదు, నువ్వు 4 hours చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ప్లస్ నీకు వీక్లీ 4 days, వీక్లీ 4 days కొత్తగా వచ్చింది రూలు, 4 days అని చెప్పి అంటున్నారు, ఇంకా ఇంప్లిమెంట్ కావట్లా. మరి ఇన్ని పరిణామాల మధ్యలో నువ్వు అక్కడ కంపెనీ పెట్టుకొని నువ్వు ఉత్పత్తులు తయారు చేస్తే ఉత్పత్తుల రేటు ఎక్కువ కమ్మాలి. మరి నీ ఉత్పత్తుల రేటు ఎక్కువ కమ్మితే కొనేవాడు ఎవడు? అన్ని రకాలుగా నష్టపోతుంది. తయారీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారీ ధర ఎక్కువైనప్పుడు నీకు ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గడంతో పాటు ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో అమెరికాకి ఎందుకు వెళ్ళి యాపిల్ ఎక్స్పాన్షన్ చేస్తుంది? చేయదు కదా. చైనా నుంచి ఇండియా నుంచి చేస్తుంది, ఇప్పటికే ఇండియా నుంచి చేస్తుంది. మనం రెసిప్రోకల్ ట్యాక్స్ అనౌన్స్ చేసిన తర్వాత 5 విమానాల్లో ఒకేసారి ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి యాపిల్ ఫోన్లని అమెరికాకి పంపించారు. అంటే అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది, మొత్తం విడిభాగాలన్నీ ఇక్కడ భారతదేశంలో ఉంటాయి. ఆ విడిభాగాలన్నీ అసెంబ్లీ చేసి వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్లస్ ఆ విడిభాగాలు తయారు చేయడానికి అవసరమైనటువంటి మెటీరియల్ కూడా భారతదేశంలో ఉంది. మరి అలాంటప్పుడు ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్త అమెరికా ఎందుకు వెళ్తాడు? ట్రంప్ చెప్పొచ్చు, ట్రంప్ ఏ శాశ్వతం కాదు కదా అమెరికాకి అధ్యక్షుడిగా, ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటా దిగిపోతాడు ఆయన. కానీ కంపెనీ అట్ట కాదు కదా, వాళ్ళు దీర్ఘకాలంగా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడతారు. ఆ దృష్ట్యా నో అన్నాడు. సో కాబట్టి అబాస్ పాలయ్యాడు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అవాస్ పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు. ఎందుకు అవమాన పాలయ్యాడు? అసలు అలాంటి ప్రతిపాదన పెట్టకూడదు అమెరికా అధ్యక్షుడు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతను అసలు ఆ ప్రతిపాదన పెట్టకూడదు. రాష్ట్రాలకు సంబంధించిన CEOలు, CMలు అలాంటి ప్రతిపాదనలు పెట్టారంటే అర్థం ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆడికెళ్ళి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చాడు దావోస్లో. కారణం ఏంటంటే డెవలప్ కోసం, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి. గుజరాత్ ముఖ్యమంత్రి వెళ్ళారు, అలానే చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే చేసుకోవచ్చు. ఒక ప్రపంచానికి, ఒక అగ్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారో ఆ స్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నాడు అని అంటే ఆయన దిగజారిపోయినట్టే కదా, ఆయన విలువ పోయినట్టే కదా. ఆయన విలువ కాదు, ఇప్పుడు అమెరికా విలువ పోయింది. అమెరికా అధ్యక్షుడు అని అంటే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి పరపతి ప్రతిష్ఠ మీద ఆధారపడి ఉంటాయి. మరి ఇప్పుడు ఆ దేశం పరుగు పోయినట్టే కదా.
ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆయన ఏ బాటలో వెళ్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారి బాటలో వెళ్తున్నారు, లేదా రేవంత్ రెడ్డి గారి బాటలో వెళ్తున్నాడు ఆయన, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా నడుస్తున్నారో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ తరహాలో ఆయన వ్యవహరిస్తున్నాడు. మరి ఆయన అమెరికా అధ్యక్షుడు అనుకోవాలా, లేదంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకళ్ళు అనుకోవాలా? ఒక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదంటే భారతదేశంలో ఉండే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో వాళ్ళలాగే వ్యవహరిస్తున్నారు అని చెప్పి అనుకోవాలిగా. అంటే ఆయన స్థాయిని దిగజార్చుకొని ఈ విధంగా చేసి అబాస్పాలు అవుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారి రూట్లో ఆయన నడుస్తున్నట్టు కనబడుతుంది. ఓకే సార్.